శాంతి చర్చలు సజావుగా జరుగుతున్నాయని చెబుతూనే ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీ మైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి నిగ్రహం పాటించామని చెప్పుకొచ్చింది. ఈ దాడులపై ఇరాన్ సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరాన్పై మళ్లీ అమెరికా సైన్యం దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి తమ దళాలను రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హాకిన్స్ వివరించలేదు. అమెరికా సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మారుమోగినట్లు తెలుస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం, దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలో ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ చెప్పారు. బందర్ అబ్బాస్లో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ప్రభుత్వ మీడియా సహా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. పేలుళ్లు బందర్ అబ్బాస్లోనే జరిగాయని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బందర్ అబ్బాస్ నుంచి పేలుళ్లు వినిపించాయని వెల్లడించాయి. కాబట్టి ఆ పేలుళ్లు సముద్రంలో లేకుంటే బందర్ అబ్బాస్లో జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా తాజా దాడులపై సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తగా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా మరింత తీవ్రమైన ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి. తమ ఎదురుదాడి ఈ ప్రాంత సరిహద్దులు దాటి విస్తరిస్తుందని ఇరాన్ సాయుధ దళాల సీనియర్ ప్రతినిధి అబోల్ ఫజిల్ షెకార్చి అన్నారు. అవి మునుపటి దాడుల కంటే మరింత భారీగా, అత్యంత వినాశకరంగా ఉంటాయని ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షెకార్చి పేర్కొన్నారు. మరోవైపు అమెరికాతో ఇరాన్ పరోక్ష శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ ప్రతినిధి బృందం ఖతార్ రాజధాని దోహాలో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నసీర్ హెమ్మతి పాల్గొన్నారు. శాంతి చర్చలు ప్రధానంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై జరుగుతున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి ఒకరు చెప్పారు. తుది ఒప్పందంలో భాగంగా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేసే అవకాశం గురించి చర్చించేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.